క్రైస్తవులు కనుకే, వాళ్ళు బైబిల్ చదివారు కనుకే ఇంత బ్రహ్మాండంగా రేపులు చేయగలుగుతున్నారు, చిన్నపిల్లలను సైతం వదిలిపెట్టకుండా లైంగిక అత్యాచారాలు చేస్తున్నారు, చూసారా మా క్రైస్తవుల పవర్ అని చెప్పి ఎప్పుడైనా ప్రకటించారా మీరు? అబ్బెబ్బే లేదండి, వాళ్ళకి మాకు సంబంధం లేదండి, వాళ్ళకి క్రైస్తవానికి సంబంధం లేదండి అని అంటారు. అంటే ఒక వ్యక్తి దుర్మార్గుడు అయ్యుండి చెడు చేస్తేనేమో వాడు క్రైస్తవుడైనా కానీ వాడికి క్రైస్తవానికి సంబంధం ఉండదు. ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప పని చేస్తే మాత్రం ఆమె క్యాథలిక్ అయినా కూడా మీ ప్రొటెస్టెంట్ క్రైస్తవంలో కలిపేసుకుని ఆమె క్రైస్తవురాలు కనుకే, ఆ వ్యక్తి క్రైస్తవుడు కనుకే ఇంత గొప్ప పనులు ఆయన చేస్తున్నాడు అని చెప్పి క్రైస్తవానికి పామేసుకుంటారన్నమాట. సరే, మీ క్రైస్తవానికి ఆపాదించుకుంటే ఆపాదించుకున్నారు, ఈ మాట మీదైనా స్థిరంగా నిలబడతారా? మదర్ తెరిస్సా చేసినటువంటి పనులన్నిటికీ కూడా మా క్రైస్తవమే కారణం అని ఒప్పుకుంటున్నారు కదా, మాట తప్పకూడదు. ఇక మరి మనం అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే, సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది